ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ఈ ఉదయపూట మరి దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఆ దేవాది దేవునికే మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఈ వాక్యములో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. చూడండి, మరి దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా ఉన్నది. కొందరు వారి యొక్క బాధల్లో, శోధనలో, సమస్యల్లో నీవెక్కడున్నావయ్యా, మా ప్రార్థన ఆలకిస్తున్నావా, మాకు దూరాన్ని నిలిచి ఉన్నావా, ఇలాగ కొన్నిసార్లు వాళ్ళకి కలిగిన శ్రమను బట్టి వాళ్ళు వాళ్ళ మనసులో ధ్యానిస్తూ ఉంటారు. ఈరోజు వాక్యము దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎవరితో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు మీరు గమనించాలి. ఆయన ఎవరితో ఉంటారు? నిర్గమకాండములో 29వ అధ్యాయము 45వ వచనంలో చదివితే, నేను ఇజ్రాయేలీలు మధ్య నివసించి వారికి దేవుడినై ఉందును, కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తి దేశములో నుండి వారు వెలుపలకు రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేను అనే వారు తెలుసుకొందురు. నేను వారికి దేవుడైన యెహోవాను అంచు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇజ్రాయేలుల మధ్యలో నేను నివాసము చేశాను, నేను వారికి దేవుడినై ఉన్నాను. ఇదిగో నేను ఐగుప్తిలో నుండి వారిని రప్పించి వెలుపలకు రప్పించిన సంగతి వారు ఏ విషయంలో కూడా మర్చిపోకూడదు. ఈరోజు మనుషుడు తన బ్రతుకు దినములలో కలిగిన వాటిని బట్టి దేవుణ్ణి మర్చిపోయేవారు ఉంటారు. ఒకప్పుడు నా స్థితి ఏంటి, ఒకప్పుడు నీ స్థితి ఏంటి, ఆ స్థితిగతుల మధ్యలో దేవుడు ఆ స్థితిలో నుంచి ఈ స్థితిలో పెట్టాడని దేవుని యొక్క జ్ఞాపకాలలో ఉండేవారు ఎంతమంది ఉన్నారు? ఆటోమేటిక్గా వాళ్ళు చూడండి, కొన్నిసార్లు లోక సంబంధమైన కొన్ని వైభవాలను చూసి దేవుణ్ణి మర్చిపో. అలాగే దేవుణ్ణి మర్చిపోయే వారితో ఉండడు, దేవుడిని జ్ఞాపకాలలో ఉంచుకున్న వారితో ఆయన సంచరించేవాడు, మనతో ఉండేవాడని వాక్యం చెప్తున్నమాట. ఎందుకంటే మరి సొలొమోను దేవాలయం కట్టించినప్పుడు వారు ప్రార్థన కూడా ఇలాగే చేస్తున్నారు. దీనవృత్తాంతములో 2వ దీనవృత్తాంత గ్రంథములో 6వ అధ్యాయము 18వ వచనంలో, మనుషులతో కలిసి దేవుడు భూమి మీద నివాసము చేయున ఆకాశము మహా ఆకాశము నన్ను పట్టజాలవే, నేను కట్టించిన ఈ మందిరములో నేను ఉంటానని అనుకుంటివా అని ఇక్కడ కనపడుతుంది మాటలు. ఆయన ఆకాశము మహా ఆకాశములో పట్టజాలనటువంటి గొప్పగా వాక్యం చెప్తున్నమాట. ఆయన మహామహిమ కలిగిన దేవుడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? నరుని హృదయములో ఉండటానికి ఆయన సిద్ధపరిచినారు. గమనించాలి, నరుని హృదయములో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆత్మస్వరూపిగా నివసించాలంటే ముందు ఆ హృదయము దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఆ దేవునికి ఇష్టమైన హృదయముగా మలుచుకో. జకరియా గ్రంథములో 2వ అధ్యాయములో 10వ వచనములో, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేసేతను అని చెబుతూ సంతోష గానాలతో నుండి ఆయన్ని పాటలు పాడుచు దేవుని స్తుతించటములో ఇదే దేవుడైన యెహోవా వాక్ అని చెప్తున్నమాట. ఇక్కడ మీరు గమనించాలి, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేస్తాను. ఎప్పుడు? నువ్వు సియోను అనుభవంలో ఉన్నప్పుడు, సంఘ అనుభవంలో ఉన్నప్పుడు, సేవకునికి సంఘానికి నీవు ఉండాలి.
కొందరు చూడండి, దేవుడు అనుభవం ఉండదు, దేవుడి మందిరం అనుభవం ఉండదు. కొందరు మానుకున్నట్లుగా సహవాసములు మానుకొని ఆదివారం అన్న సంగతిని విడిచిపెట్టి ఏం పర్వాలేదులే అని తనలో తాను అనుకొని దేవుడి సన్నిధికి దూరంగా ఉన్నాడు. దేవుడు ఎక్కడుంటానంటున్నారంటే, ఇదిగో నేను వారి మధ్యలో, ఎక్కడ ఆయన సంతోషముతో ప్రార్థనలు చేస్తూ ఆనంద గానాలతో స్తుతి కీర్తనలతో ప్రభుని స్తుతించే స్థలం ఏదన్నా ఉందంటే పరిశుద్ధ స్థలము ఆయన మందిరం. ఆయన మందిరములో నీవు నీ కుటుంబం ఉంటే ఆయన సన్నిధి నువ్వు అనుభవిస్తావు. ఆయన సన్నిధిలో నువ్వు నిలిచి ఉంటావు. ఆయన సన్నిధిలో నీవు దేవునితో నిబంధన చేసుకొని ఉంటావు. నిర్గమకాండములో 25వ అధ్యాయము 8వ వచనములో మీరు చదివితే 8వ వచనములో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్ణయింపవలెనని చెప్తున్నారు. ఏమి నిర్ణయించుకోవాలికి? వాళ్ళకి ఏది అవసరం? పరిశుద్ధ స్థలము నిర్ణయించుకోవాలి. మీరు దేవుని అక్కడ ఉంటాడు ఆయన. హృదయమంతా పాడైపోయి మాటలంతా కూడా దోషంతో కూడినవి, ఆలోచనలన్నీ తలంపులన్నీ వేరువేరుగా ఉండి ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్ణయించుకోకపోతే దేవుడు ఎక్కడుంటాడు? ఆయన ఎక్కడ పెడితే అక్కడ, ఎవరితో పడితే వాళ్ళు నివసించుడు ఆయన. నీ హృదయం అనే ఆలయముగా దేవుని హృదయమును, దేవునికి నీ హృదయం ఇచ్చి నీ హృదయమును దేవుని ఆలయముగా మార్చుకోగలిగితే, వాక్యం చెప్తున్న మాట, నేను పరిశుద్ధ స్థలములో నివసించువాడును. పరిశుద్ధ స్థలములు నివసించువాడు. మీరు పరిశుద్ధ స్థలమును నిర్ణయింపవలెను. నిర్ణయించుకోండి, ఈ సంవత్సరం అయినా నేను పరిశుద్ధంగా జీవించాలి, ఈ ఉన్న కొద్ది దినాలైనా నేను పరిశుద్ధంగా జీవించాలి. సమయం లేదు, దేవుడు రాకడ సమీపముగా ఉన్నది, గమనించాలి. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4:6లో దైవజనుడు పౌలు సెలవిచ్చారు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరిపైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడని రాయ. అందరికి పైగా ఉన్న దేవుడు ఆయన, అందరి పైగా ఉన్నవాడు, అందరిపైన వ్యాపించి అందరిలో ఉన్నవాడు. ఆయన ఎక్కడుంటాడంటే ఆయన అందరికీ సమీపంగా ఉన్నాడు ఆయన. కానీ కొందరు దేవునికి హృదయం ఇవ్వక. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఎక్కడుంటుందంటే, గమనించాలి, నీ ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్ణయించుకో. ఆ పరిశుద్ధుడైన దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ద్వితీయోపదేశకాండములు 23:14 చదువుతున్నాం, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులు నీకు అప్పగించుకొనుటకును నీ పాలెములో సంచరించుచూ ఉండెను గనుక ఆయన నీలో అసహ్యమైనది దేనినైనా చూసి నిన్ను విడవకుండినట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండాలి. అది నేను వాక్యం వింటున్నావు, నీ హృదయం మారిందా, నీ తలంపులు మారినాయా? పాలెము పరిశుద్ధముగా ఉండాలి. ఎన్ని ఆచారాలు చేసినా ప్రయోజనం లేదు. యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాట కూడా అది, పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో నీ హృదయం పరిశుద్ధంగా ఉన్నది. హృదయ శుద్ధి గలవారే ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారన్నాడు. పాలెము పరిశుద్ధముగా ఉండాలి. అంటే నీ హృదయములో అసహ్యమైనది ఏదైనా ఉన్నదేమో దాన్ని మీరు తీసివేయాలి. లేకపోతే ఆయన అక్కడ సంచరించేటప్పుడు అది చూసి వారిలోనికి రాడు, వారితో సహవాసం చేయటానికి ఇష్టపడ్డు. కాబట్టి అసహ్యమైనది దేనిని చూసి నిన్ను విడవకుండినట్లుగా నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. కాబట్టి ఈ వాక్యమును బట్టి నీ హృదయములో ఇంకా చిన్నవి అనుకుంటున్నావు, చిన్నది కాదు పెద్దది కాదు, ఎటువంటిది కూడా నీలో ఉండకుండా వాటిని నిర్మూలము చేసి దేవునికి ఒక తీర్మానం చేసుకొని పరిశుద్ధ స్థలాన్ని నువ్వు ఒక నిర్ణయముగా నిబంధన చేసుకొని నీ హృదయం అనే పాలెము దేవునితో నిబంధన చేసుకోగలిగితే, వాక్యం చెప్తున్న మాట, నిన్ను నీతో నివాసం చేస్తా. ప్రభువా, ఈరోజు నాతో నివాసం చేయాలంటే ఇది మాటలతో కాదు, నేను చేసే క్రియలతో కూడి ఉన్నది.
అని వాక్యం చెప్తున్న మాట. దేవుడు అట్టి విషయములో మనందరికీ ఆయన మనకు తోడై ఉన్నారు, మనతో ఉన్నారు. అట్టి కృప మీ అందరికీ కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఈ ఉదయకాలము దేవుని సన్నిధి మనుషులతో కూడా ఉన్నదని మాతో చెప్పారు. విన్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ హృదయమును మీకు ఇచ్చి పరిశుద్ధ స్థలముగా వారు ఒక నిర్ణయించుకొని ఎక్కడ వేషధారణ దోషములు ఆటంకపరిచేవి, అల్లరితో కూడినవి, వ్యసన కలిగినటువంటి వాటిని తొలగించి ఆత్మ సంబంధమైన ప్రతి కార్యములు మీ కృపలో జరిగించి పరిశుద్ధపరచు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీరే అందరికీ సదాకాలము తోడై ఉండి సమస్తమును జరిగిస్తున్న దేవుడని గుర్తించి మిమ్మల్ని వెంబడించేటువంటి ధన్యత వారి హృదయములో కలుగు చేయమని, సర్వ మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవునిలో వచ్చిన పరిశుద్ధ